హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా ఈ వీడియోలో నేను పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని. చాలా టేస్టీ కదా, ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ అండి పప్పుచారు. ఓకే, నేను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. ఒక 5 విజిల్స్ అయితే మనకి మెత్తగా పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అలాగే నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను. ఒక 2 క్యారెట్స్, కొంచెం అల్లం దంచుకుని వేసుకుందామండి. అల్లం, అలాగే ఒక ములక్కడ, ఒక 6 ములక్కలు ములక్కడ ముక్కలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటోస్, ఇవన్నీ కట్ చేసేసుకొని ముందుగా రెడీగా పెట్టేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ కందిపప్పు ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం కొంచెం పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఆ పప్పు గుత్తి పెట్టి బాగా మ్యాష్ చేసుకుందాం. మీకు కావాలంటే మీరు మిక్సీలో అన్న వేసేసుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తి ఈజీగా ఉంటుందని చెప్పేసి పప్పు గుత్తితో నేను చేస్తున్నాను. ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. దీన్ని బాగా పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇలా మనం చేసుకుంటే ఏంటంటే పప్పులో లేకుండా మనకి మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. ఇలా చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి పప్పుచారు అనేది. ఇన్ని సాంబార్లో ఉన్న ఆంధ్ర స్టైల్ పప్పుచారు టేస్టే వేరుగా ఉంటుంది కదండి. ఓకే, ఇలా మొత్తం అంతా మనం తీసేసుకున్న తర్వాత మొత్తం దీన్ని క్లీన్ చేసేసుకొని ఇందులో నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దీన్ని రసం తీసి నేను ఇందులో వేస్తున్నాను. ఓకే, ఇందులో వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. మీకు సరిపడగా, మీ టేస్ట్కి సరిపడంత తీసుకొని మీరు వేసుకోవచ్చు. ఓకే, అలాగే ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఏంటంటే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా పప్పుచారు అనేది. ఓకే, దీనికి సరిపడగా నేను వేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను నేను. సరిపోతుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ములక్కడ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఇవి కూడా వేసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే ఈ అల్లం ముక్క కూడా దంచుకొని వేసుకుంటున్నానండి. ముక్కలుగా కోసుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే దంచుకుంటే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారులోకి దిగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం మనం. కారం ఏంటంటే కలర్ గురించి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కారం వేసుకుంటే. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మరిగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, పర్ఫెక్ట్గా మనకి మరిగిపోయింది కదా. ఇందులో రుచికి సరిపడగా కళ్ళుప్పు నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం పులుపు వేసాం కదండి, ఈ బెల్లం అనేది రెండిట్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. ఓకే, ఇదంతా బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొంచెం పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టేసుకుంటే మనకి పప్పుచారు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఓకే, దానికి పోపుకి సరిపడగా కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని ముందుగా నేను వెల్లుల్లిపాయలు దంచుకున్నానండి, చితక్కొట్టుకుని పెట్టుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు రెబ్బలు అవి వేసుకుని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు, యాజ్ టీస్ పప్పుచారు ఎలా తాలింపు పెట్టుకుంటాం అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 5-6 వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటే కదా. ఓకే, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో దించే ముందు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పప్పుచారు దాంట్లో దీన్ని మనం ఈ పప్పుచారులో మనం ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, ఈ పోపు అనేది మనం ఇందులో మిక్స్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ సీజన్లో ఈ పప్పుచారు చలవ కూడానండి, మనకి కర్రీస్ ఏమీ తినబుద్ధి కాదు కదా, ఈ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.